ప్రతి ఒక్క ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ని పబ్లిక్ అడిగే కామన్ క్వశ్చన్, నేను ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవాళ నేను ఇస్తా. ఫస్ట్ మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ స్టార్టప్ కంపెనీస్, సెకండ్ హై డెప్ కంపెనీస్. అదేంటి భయ్యా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నావు, ప్రతి ఒక్కరు స్టార్టప్స్లోనే ఇన్వెస్ట్ చేయండి, మంచి డబ్బులు వస్తాయి, ఫ్యూచర్లో గ్రో అవుతుంది అంటున్నారు కదా అంటే, లేదు, కాన్సెప్ట్ ఇది కాదు, కాన్సెప్ట్ కోవిడ్-19. సో కోవిడ్-19 అప్పుడు ఏమైందంటే లిక్విడిటీ అనేది పెంచనీకి చాలా అంటే చాలా మనీని ఇన్ఫ్యూజ్ చేసారు అండ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా తగ్గించారు. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పైకి వెళ్ళిపోయింది, ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. సో ఈ స్టార్టప్ కంపెనీస్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? వీసీ, వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి తీసుకొస్తారు, డెప్ రూపంలో ఇంట్రెస్ట్ కడతారు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. సెకండ్, వీళ్ళు స్టార్టప్, చాలా స్కోప్ ఉంది కానీ డబ్బులు లేవు కదా. సో డబ్బులు కావాలంటే మళ్ళీ బ్యాంక్ నుంచే కదా తీసుకోవాలి. బ్యాంకులు ఇంట్రెస్ట్లు పెంచిరు కదా, సో ఇది నెగిటివ్ కదా. సో హై ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో, ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది, సో మొత్తం ఎకానమీ మొత్తం కూల్ డౌన్ అంటే ఇన్ఫ్లేషన్ మొత్తం తగ్గాలంటే మినిమం 4 to 5 years, ఇన్ ద వర్స్ట్ కేస్ మినిమం ఒక 10 years అనే కావాలి. అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. సో అప్పటి వరకు ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనీని రేజ్ చేయాలంటే చాలా స్ట్రగుల్ అవుతారు. అని అంతేకాకుండా ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది ఏంటంటే స్టార్టప్స్లో రెవెన్యూస్ చూసి ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి. పేటిఎం రెవెన్యూ మంచిగా ఉంది, నైకియా చాలా బాగుంది, జొమాటో రెవెన్యూ ఇంకా బాగుంది, కానీ ప్రాఫిటబుల్ వాళ్ళు అవ్వట్లేదు. డబ్బులు వస్తున్నాయి, సంపాదిస్తున్నా, కానీ అది లాస్ట్లో ప్రాఫిట్ లాగా కన్వర్ట్ అవ్వట్లే. పేటిఎం లాస్ మేకింగ్ కంపెనీ, జొమాటో లాస్ మేకింగ్ కంపెనీ, నైకియా ఆల్మోస్ట్ అంతే ఉందనుకో కానీ కొంచెం ప్రాఫిటబుల్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ లాస్ మేకింగ్ కంపెనీసే. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఫ్యూచర్లో ప్రాఫిటబుల్ అవుతారు అని చెప్పి ఇన్వెస్ట్ చేసారు, కానీ ఇప్పుడు ప్రాఫిటబుల్ అవ్వట్లే కదా వాళ్ళు. సో మోస్ట్లీ రెవెన్యూస్ కాదు, ఆ కంపెనీ ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఈ రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్ మనకి క్లియర్గా నేర్పించింది. సెకండ్, హై డెప్ కంపెనీస్. సో ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ అప్పులు ఉన్నాయి లేదా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళ అప్పులు కన్సిస్టెంట్గా పెరుగుతుంది అంటే అలాంటి కంపెనీస్ని దూరం ఉంచడం బెటర్. సెకండ్, హై డెప్ కంపెనీస్. సో ఏవైతే కంపెనీస్కి ఎక్కువ అప్పులు ఉన్నాయో ఆర్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళ అప్పు కంటిన్యూస్లీ పెరుగుతుంది అంటే అలాంటి కంపెనీస్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. సో హై డెప్ కంపెనీస్ని అవాయిడ్ చేయమన్నా అని చెప్పి ప్రతి ఒక్క సెగ్మెంట్ కంపెనీస్ని డెప్తో చూడకండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బ్యాంక్స్ వాళ్ళకి ఎంత అప్పు ఉంటే అంత మంచిది. ఎందుకు? వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్కి అప్పు తీసుకుంటారు, సేమ్ అదే అప్పుని ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్ రూపంలో ఇస్తారు. సో మధ్యలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఆ డిఫరెన్స్ ఉందో, దాంతో బ్యాంక్ వాళ్ళు ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు. సో డెప్ మనం చూడం, బ్యాంక్లో ఏం చూస్తాం? ఎన్పిఎస్ చూస్తాం. సెకండ్, ఫార్మస్యూటికల్ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ లాస్ పోజ్ చేస్తూనే ఉంటారు. అది కూడా 2 quarters 3 quarters, కొన్ని కంపెనీస్ అయితే 1 to 2 years లాస్ పోజ్ చేస్తారు. వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో ఇది నెగిటివ్ కదా అంటే లేదు, ఇది నెగిటివ్ కాదు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ మోస్ట్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడిసిన్ని మార్కెట్లో లాంచ్ చేయాలి అంటే ఫస్ట్ phase 1 ట్రయల్స్ ఉంటాయి, phase 2 ట్రయల్స్ ఉంటాయి, phase 3 ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత మొత్తం అప్రూవల్ వచ్చిందంటే అప్పుడు ఆ మెడిసిన్ని పబ్లిక్లో లాంచ్ చేస్తారు. సో ఈ మొత్తం ప్రాసెస్కి ఖర్చు అవుతుంది కదా, డబ్బులు పడతాయి కదా. సో అందుకే వాళ్ళు లాస్ని పోస్ట్ చేస్తారు. కానీ 3 or 4 quarters లేకపోతే 1 to 2 years తర్వాత మనకి DCGI నుంచి ఫుల్ అప్రూవల్ వచ్చింది, ఈ డ్రగ్ని మీరు లాంచ్ చేయండి, ఈ మెడిసిన్ మీరు లాంచ్ చేయండి అని చెప్పి. సో అప్పుడు ఎంతైతే లాస్ వాళ్ళు పోస్ట్ చేసారో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్, అవన్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మంత్స్లో వాళ్ళు సంపాదిస్తారు. సో పర్టికులర్ సెగ్మెంట్స్ ఉంటాయి, దాంట్లో మనం అప్పుని కన్సిడర్ చేయలేం. పర్టికులర్ సెగ్మెంట్స్ ఉంటాయి, తప్పకుండా మనం వాటి అప్పుని కన్సిడర్ చేయాలి. సో హై డెప్ కంపెనీస్ అన్నా అని చెప్పి అన్ని కంపెనీస్ని డెప్ ఓరియంటెడ్గా చూడకండి. అండ్ ఇప్పుడు ఏ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్, ఇన్ఫ్లేషన్ హై ఉంది, సో మనం తీసుకునే కంపెనీస్ ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ 1 or 2 times వాళ్ళ ప్రైజెస్ని పెంచుతారు. లాస్ట్ 2 years 3 years 4 years నుంచి ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళ ప్రోడక్ట్ ప్రైసెస్ పెంచుతారు. అండ్ దీనివల్ల వాళ్ళ సేల్స్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండరు. సో వాళ్ళ ఎకానమీ బాగాలేదా, ఇన్ఫ్లేషన్ ఉందా, లిక్విడిటీ లేదా, ఏం చూడరు, ప్రైజెస్ని పెంచుతారు, వాళ్ళ సేల్స్ స్టేబుల్ ఉంటాయి. ఎందుకు? HUF మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్నీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ లైక్ షాంపూ కానీ, సబ్బు కానీ, సర్ఫ్ కానీ, బేబీ ప్రొడక్ట్స్ కానీ, అంటే మనం యూజ్ చేస్తాం, అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. సో ఇలాంటి ఇన్ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేస్తే బెటర్. నెంబర్ 2, ఫ్యూచరిస్టిక్ కంపెనీస్, వాటి మీద ఫోకస్ చేయండి. ఏంటి భయ్యా ఫ్యూచరిస్టిక్ అంటున్నాం అంటే, ఇప్పుడు వాళ్ళని చిన్నది కానీ ఫ్యూచర్లో వాళ్ళని చాలా పెద్దగా అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ ఇప్పుడు చిన్నది ఎందుకంటే తక్కువ మంది వాడుతున్నారు,
వాడుతారు, ఫ్యూచర్లో వీటిని అంటే ఈ ప్రోడక్ట్స్ని చాలా ఎక్కువ మంది వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం క్యాంప్స్. సో ఈ క్యాంప్స్ ఏం చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మనందరికీ తెలుసు ఈ రీసెంట్ టైమ్స్లో ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెరిగారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళ నెంబర్స్ కూడా పెరుగుతున్నాయని చెప్పి లాస్ట్ మంత్, లాస్ట్ క్వార్టర్ లేకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే నెంబర్స్ పెరుగుతారు. సో మ్యూచువల్ ఫండ్స్లో నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ సర్వీసెస్ తీసుకుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు 5,000 మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో, రేపు ఆ నెంబర్ 50,000 పోతుంది. సో మ్యూచువల్ ఫండ్స్కి 5,000 మెంబర్స్కి 50,000 మెంబర్స్కి సేమ్ సర్వీసా? కాదు కదా. సో సర్వీస్ కూడా పెరుగుతుంది కదా. సో అప్పుడు క్యాంప్స్, కంప్యూటరైజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, వీళ్ళ వర్క్ ఏది ఉందో అది కూడా పెరుగుతుంది కదా. సో ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. నెంబర్ 2 సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్. సో నార్మల్గా మనం అప్స్టాక్, జెరోదా, ఏంజల్ బ్రోకింగ్ ఏం వాడినా సరే ఈ బ్రోకింగ్ కంపెనీస్ అంటే ఈ డీమాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఈ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్. నార్మల్గా యూఎస్లో మోర్ దెన్ 45% ఆఫ్ పాపులేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట, కానీ ఇండియాలో ఆ నెంబర్ లెస్ దెన్ 5%. సో ఫ్యూచర్లో ఈ స్టాక్ మార్కెట్ అంటే డీమాట్ అకౌంట్ త్రూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే నెంబర్స్ 100% పెరుగుతాయి. ఎందుకంటే పబ్లిక్కి అవేర్నెస్ వచ్చింది, వీడియోస్ చూస్తున్నారు, చదువుతున్నారు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. సో ఆటోమేటికలీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు పెరిగితే ఈ డీమాట్ అకౌంట్, ఏంజల్ బ్రోకింగ్, జెరోదా, అప్స్టాక్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సర్వీసెస్ తీసుకోవాలంటే ఇద్దరు దగ్గరనే తీసుకుంటారు, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. సో వీళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది కదా, అవునా? ఎన్ఎస్డిఎల్ ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. సో ఇప్పటికి కరెంట్లీ మనకున్న మోనోపోలీ కంపెనీ ఫర్ ఇన్వెస్టింగ్కి వచ్చేసి సిడిఎస్ఎల్. సో ఎన్ఎస్డిఎల్ లిస్ట్ కాలేదు కాబట్టి దాన్ని పక్కనే చేస్తున్నా. సో ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. నెంబర్ 3 మోనోపోలీ కంపెనీస్. మోనోపోలీ అంటే ఆ సెక్టర్లో వాళ్ళే రాజా, ఇంకా ఏ కాంపిటీటర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ. ఇప్పుడు ఐఆర్సిటీసీ వాళ్ళ టికెట్స్ని 300 నుంచి 350 వేసారు, అయినా సరే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఐఆర్సిటీసీ కాంపిటీషనే లేదు కదా, అదొక పెద్ద మోనోపోలీ కంపెనీ, రైట్? అండ్ ది ఫైనల్ వన్ బ్యాంక్స్ అండ్ టెక్ స్టాక్స్. సో బ్యాంక్స్ అండ్ టెక్ స్టాక్స్ అంటున్నావు కదా భయ్యా, ఎందుకంటే ఐటీ ఎప్పటికైనా ఎవర్ గ్రీనే. ఇండియాలో ఐటీకి చాలా అంటే చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ 1 or 2 డికేట్స్లో ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఐటీ హబ్ అయినా సరే యూఎస్ లాగా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు, ఎందుకంటే అంత స్కోప్ ఉంది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి. నెక్స్ట్ దేని మీద పెట్టేస్తా అంటే ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద, ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కానీ మళ్ళీ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ చాలా కొలాప్స్ అయినాయి. కానీ ఇలాంటి కొలాప్స్ మనం ఎప్పుడో చూసినాం, ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడో ఫేస్ చేసినాం మనం. ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా అంటే చాలా స్టేబుల్ ఉంది కంపేర్ టు ది అదర్ వరల్డ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్. సో టెక్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ పర్టికులర్ బ్యాంక్స్ చెప్పండి భయ్యా అంటే లేదు, నేను చెప్పలేను. మనకి నిపాన్ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ దొరుకుతాయి అండ్ నిపాన్ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్స్ దొరుకుతాయి. సో మనకి ఏవైతే ఈ ఐటీ ఈటీఎఫ్స్ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉంటాయో వాటిని బై చేస్తే బెటర్, ఎందుకంటే అప్పుడు మనం పర్టికులర్ బ్యాంక్ మీద పెట్టేసుకోవట్లే, మొత్తం బ్యాంక్స్ అన్ని బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీదనే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సేమ్ ఐటీ ఈటీఎఫ్స్ని తీసుకుంటే పర్టికులర్ విప్రో, టీసీఎస్ మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తలేం, మొత్తం ఐటీ ఇండస్ట్రీ మీదనే మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అండ్ ది ఫైనల్ థింగ్, నేను స్టార్టింగ్లో ఐఆర్సిటీసీ, క్యామ్స్, సో స్టాక్స్ చెప్పినా కదా, అది మీకు అర్థం కానీకి, ఇట్లాంటివి అని చెప్పి అర్థం కానీకి. సో నేను పర్టికులర్గా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ పర్టికులర్ స్టాక్స్ బాగుంటాయి అని నేను రికమెండ్ చేస్తలే, ఎందుకంటే నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. సో నాకున్న నాలెడ్జ్ని ఈజీగా అంటే ఎగ్జాంపుల్స్తోనే చెప్పగలుగుతా. సో అందుకే ఈ స్టాక్స్ని ఎగ్జాంపుల్ లెక్క తీసుకున్నా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.